వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్. ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ కెప్టెన్ గా ఎన్ని ఫైనల్స్ ఆడారు? ఫస్ట్ కరెక్ట్ కామెంట్ ని నా నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు ఐపీఎల్ లో డబుల్ ధమాకా. ఒకటి రివెంజ్ మ్యాచ్, ఇంకొకటి ప్రెజర్ మ్యాచ్. పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే వర్సెస్ డీసీ. రెండు మ్యాచెస్ లో ట్విస్ట్లు గ్యారంటీ. లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ మ్యాచెస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేవి ఐపీఎల్ 2026 లో బిగ్గెస్ట్ డబుల్ హెడర్ మ్యాచెస్. ఆఫ్టర్నూన్ లో పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, నైట్ లో సిఎస్కే వర్సెస్ డీసీ. రెండు మ్యాచెస్ లో ఎమోషన్, ప్రెజర్, రివెంజ్ అన్ని మిక్స్ అయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. టైం వచ్చేసి 3:30 PM. ఇక వెన్యూ వచ్చేసి న్యూ చండీగఢ్. ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు, ఇది ఒక రివెంజ్ మ్యాచ్. రీసెంట్ గా ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ కేకేఆర్ పై బీస్ట్ మోడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లాస్ట్ మ్యాచ్ లో ఎల్ఎస్జి చేతిలో చాలా క్లోజ్ గా మ్యాచ్ లూజ్ అయింది. సో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసి మీద ఉంది ఎస్ఆర్హెచ్. మరోవైపు పీబీకేఎస్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈ సీజన్ లో దుమ్ము దులిపేస్తున్నారు. రెండు మ్యాచెస్ లో రెండు చేసి గెలవగా మరో మ్యాచ్ రెయిన్ వల్ల రద్దయింది. వాళ్ళైతే కేకేఆర్ తో ఒక పాయింట్ సేవ్ చేసుకోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాబట్టి ఇవాళ మ్యాచ్ ఎలాగైనా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక పిచ్ గురించి మాట్లాడితే న్యూ చండీగఢ్ పిచ్ బ్యాలెన్స్డ్ పిచ్. బ్యాటర్స్ కి సపోర్ట్ గా ఉంటుంది, అలానే బౌలర్స్ కి కూడా ఛాన్స్ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ 12 మ్యాచెస్ జరగగా ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ గెలిచాయి. అంటే మ్యాచ్ కంప్లీట్ గా స్కిల్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఇక పీబీకేఎస్ గెలవాలంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా స్టార్ట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ప్రియాన్ సారియా నుండి మరోసారి టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే పై ఎలా ఫైర్ అయ్యారో చూసాం. ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ పై కూడా అలానే ఫైర్ అయితే మాత్రం పరుగుల పడదా పక్క. పవర్ ప్లే లో వికెట్స్ పడితే ప్రెజర్ డైరెక్ట్ గా పీబీకేఎస్ మీద పడుతుంది. సో ఆ వికెట్స్ లాస్ కాకుండా ఉంటే పీబీకేఎస్ కి పెద్ద అడ్వాంటేజ్. ఇక ఎస్ఆర్హెచ్ లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే కన్సిస్టెన్సీ. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అగ్రెసివ్ గా స్టార్ట్ చేసి మిడిల్ ఓవర్స్ లో కూడా మూమెంటం మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ కాటేరమ్మ కొడుకు క్లాసెన్, నితీష్, అనికెట్లు మిడిల్ ఆర్డర్ లో ఎస్ఆర్హెచ్ కి స్ట్రాంగ్ పిల్లర్స్ గా నిలుస్తున్నారు. ఇన్ కేస్ టాప్ ఆర్డర్ లో ఉన్న అభిషేక్, ఎడ్, ఇషాన్లు ఫామ్ లోకి వస్తే ఎస్ఆర్హెచ్ డేంజరస్ గా మారడం ఖాయం. ఇక బౌలింగ్ లో ఇషాన్ మలింగ నుండి మరోసారి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీబీకేఎస్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పీక్ లో ఉంది, ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రెజర్ లో ఉంది. అందుకే ఫస్ట్ 6 ఓవర్స్ ఈ మ్యాచ్ ని డిసైడ్ చేస్తాయి. నా ప్రిడిక్షన్ ఏంటంటే మ్యాచ్ చాలా టైట్ గా ఉంటుంది, బట్ స్లైట్లీ పీబీకేఎస్ కి ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ రీసెంట్ ఫామ్. ఓకే గాయస్, ఆఫ్టర్నూన్ మ్యాచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రెడీ అవ్వండి నైట్ బ్లాక్ బస్టర్ కోసం, సిఎస్కే వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ వచ్చేసి నైట్ 7:30 PM కి చెపాక్ లో జరగనుంది. ఇది సింపుల్ మ్యాచ్ అయితే కాదు. సిఎస్కే అంటే చెపాక్ లో ఆల్మోస్ట్ అన్బీటబుల్ టీమ్ అని అందరికి తెలుసు. బట్ ఈ సీజన్ లో సిఎస్కే బ్యాటింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీ లేదు. ఎంఎస్ ధోని లేకపోతే సిఎస్కే లో ఫినిషింగ్ పవర్ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు మ్యాచ్ ఫినిష్ చేస్తారు అని. దానికి ఆన్సర్ మేబీ జాకోబ్ బేటెల్ కావచ్చు అనిపిస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు సిఎస్కే మీద రీసెంట్ మ్యాచెస్ లో స్లైట్లీ ఎడ్జ్ మెయింటైన్ చేశారు. అంటే సైకలాజికల్ అడ్వాంటేజ్ డీసీ దగ్గరగా ఉంది. ఇక చెపాక్ పిచ్ అంటే నార్మల్లీ స్పిన్ ఫ్రెండ్లీ, కానీ నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బాల్ వెత్ అయితే బౌలర్స్ కి కష్టం, బ్యాటర్స్ కి ఈజీగా షాట్స్ ఆడొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్. ఏ టీం మిడిల్ ఓవర్స్ లో రన్స్ ఫ్లో మెయింటైన్ చేస్తుందో ఆ టీం మ్యాచ్ గెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ బ్యాటర్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ లో ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు సిఎస్కే పైన అదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. బట్ తనకి ఎదురుగా ఉన్నది ఖలీల్ అహ్మద్. గతంలో కేఎల్ రాహుల్ ఇతని బౌలింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. మరో బ్యాటిల్ వచ్చేసి శివం దుబే వర్సెస్ కుల్దీప్ యాదవ్. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ మోస్ట్లీ మిడిల్ ఓవర్స్ లో ఉంటుంది. దుబే అంటే లాంగెస్ట్ సిక్సెస్ కి పెట్టిన పేరు. బట్ గతంలో కుల్దీప్ బౌలింగ్ లో 7 బాల్స్ ఫేస్ చేసి జస్ట్ 3 రన్స్ చేశాడు. సో ఇక్కడ క్లియర్ గా కుల్దీప్ డామినేషన్ కనిపిస్తుంది. సిఎస్కే గెలవాలి అంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ స్టార్ట్ ఇవ్వాలి, అలానే మిడిల్ ఆర్డర్ లో మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. ఇక డీసీ గెలవాలంటే ప్రెజర్ సిచ్యువేషన్ లో కామ్ గా ఆడాలి. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ మ్యాచ్ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అవ్వచ్చు. డ్యూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫైనల్లీ స్లైట్ అడ్వాంటేజ్ డీసీకి ఇవ్వచ్చు. బట్ చెపాక్ లో సిఎస్కేని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఫైనల్ గా రెండు మ్యాచెస్ లో కూడా క్లారిటీ ఒకటే, పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రివెంజ్ వర్సెస్ ఫామ్. మరోవైపు సిఎస్కే వర్సెస్ డీసీ ప్రెజర్ వర్సెస్ కన్సిస్టెన్సీ మ్యాచ్.
మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.